Okay, cool. So, okay, cool. Today we are going to discuss about what is packet switching and what is circuit switching. This okay. You might heard about these two technologies when you are studying BTech, ECE graduates or CSE graduates, right? People are who are studying BTech also, they might see these kind of technologies in communication subjects especially. Okay. So today we're going to discuss about packet switching and circuit switching as well as headers. As I said, what is IP header? What are the fields inside the IP header and Ethernet header and the packet flow with practical explanation. I already explained yesterday how the packet flow is going from application layer to the other layers. So today I will show you with practical analysis, okay? And the types of data flow. So you might heard multicast, unicast, okay, broadcast. So you might heard or not. If you're not heard before, then it's okay. So types of data flow and what is broadcast domain and collision domain. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చెప్తాను. ప్లీజ్ పెన్ను పేపరు బుక్లో చేత పెట్టుకొని ఉండండి రెడీగా. అవి ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే, వాట్ ఈస్ బ్రాడ్కాస్ట్ డొమైన్ అండ్ కొలిజన్ డొమైన్? దిస్ ఈస్ అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. Okay, it's a basic fundamental question. Okay, next, physical layer devices like hub is a legacy and repeater and bridge. And what is an IP address and IP address ranges? Today IP address ఆ ranges ఏంటి మొత్తం డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత టుమారో సబ్నెటింగ్ చెప్తాను మీకు. ఓకేనా? సెకండ్, వేర్ ఇస్ ఆప్షన్స్? వన్ సెకండ్. ఓకే, ఓకే. సో సర్క్యూట్ స్విచ్చింగ్. సో మీరు ఎప్పుడైనా సరే బిఎస్ఎన్ఎల్ బాక్స్ చూసారా? చిన్నప్పుడు చూసింటారు కదా, బిఎస్ఎన్ఎల్ ఒక బాక్స్ ఉంటుంది. అక్కడ ఒక మనిషి వచ్చి ఇట్లా చెక్ చేస్తూ ఉంటాడు. సర్క్యూట్స్ ఉంటాయి దాంట్లో. కాపర్ వైర్స్ ట్విస్ట్ చేస్తూ ఇన్సర్ట్ చేస్తూ సిగ్నల్ ఉందా లేదా చెక్ చేస్తుంటారు. ఎవరైనా చూసారా మీరు చిన్నప్పటి నుంచి? హ్యావ్ యూ సీన్ దిస్ బిఎస్ఎన్ఎల్ బాక్సెస్ అక్కడక్కడక్కడ ఉండింటాయి, చూసారా ఎవరైనా? చూసామన్నా. ఓకే, సో దట్ ఈస్ ఏ సర్క్యూట్ స్విచ్చింగ్ అనమాట. సో అది ఎట్లుంటుందంటే సో ఇట్స్ ఏ వన్ వే కమ్యూనికేషన్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో ఏ సర్క్యూట్ స్విచ్ క్రియేటెడ్ ఏ టెంపరరీ and dedicated link of fixed bandwidth between communicating end nodes. Okay, it will just provide you the dedicated link for with a fixed bandwidth between communicating end nodes, so that this link only lasted until the call was completed. Okay, if there weren't enough network resources available, the call wouldn't be established or completed as dialed. సో ఎట్లా అంటే ఈ సర్క్యూట్ స్విచ్చింగ్ ఏంటంటే అక్కడ అవైలబుల్ రీసోర్సెస్ ఉంటేనే సో నీ కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ కనెక్షన్స్ ఉన్నాయి కదా ఇంతకుముందు. సో అక్కడ ఏంటి, ఏదైనా సరే స్లాట్, ఈ ఇదంతా సర్క్యూట్ స్విచ్చింగ్ కదా, ఇక్కడ చాలా స్లాట్స్ ఉన్నాయి ఈ స్విచెస్. ఇఫ్ యు సీ రైట్, దిస్ ఈస్ connecting here and this is connecting here like this. So landline to landline connection ఉంది కదా. సో ఇక్కడ if these slots are not empty, okay, so the call will not go. It will show you uh, 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 the connection you're dialing is busy or no connection, or it will disconnect you. లైక్ ఎట్లా అంటే కాల్ చేయగానే వెంటనే ఎర్రర్ వచ్చి డిస్కనెక్ట్ అవుతుంది. సో దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ అనమాట. దిస్ ఇస్ లెగసీ టెక్నాలజీ. ఓకే, సో సర్క్యూట్ స్విచ్చింగ్ అంటే అలా ఉంటుంది. నెక్స్ట్ ప్యాకెట్ స్విచ్చింగ్. సో ప్యాకెట్ స్విచ్చింగ్ అంటే యాజ్ ఎ సెడ్ ఇట్స్ ఏ లేయర్ త్రీ డివైస్లో ఐపీ ప్యాకెట్స్ ఉంటాయి కదా. సో వాట్ ఎవర్ ద డేటా ఇట్ ఈస్ ఎన్కాప్సులేటింగ్ విత్ ద ప్యాకెట్స్. సో సోర్స్ అండ్ డెస్టినేషన్ అడ్రస్ బేస్ చేసుకొని ప్యాకెట్స్ ఫార్వర్డ్ చేస్తుంది. సో ప్యాకెట్ స్విచ్చింగ్ ట్రాన్స్మిట్స్ ద డేటా across digital networks by breaking it down into blocks and packets
for more efficient transfer using various network devices. So you can see, right, TCP suppose 1 MB file ఉంది. ఓకే, 1 MB ఫైల్ ఉంది. ఈ 1 MB ఫైల్ 4 ప్యాకెట్స్గా డివైడ్ చేస్తుంది. 256 KB, 256 KB, 256 KB అని అట్లా 4 ప్యాకెట్స్గా డివైడ్ చేసి పంపిస్తుంది. పంపించి రిసీవర్ సైడ్ ఎట్లయితే రిసీవ్ చేసుకుందో అట్లా ఆర్డర్గా రిసీవ్ చేసుకుంటుంది. అది ఎట్లా అనేది నేను టీసీపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్తాను. ఓకే, TCPలో, so this is a TCP function actually. So whatever the data it is there, right, it is split into the multiple packets and sent across the network. At the receiver side you will receive all the data, and each data is having sequence number. చెప్పాను కదా టీసీపీ హెడర్లో సీక్వెన్స్ నెంబర్, అక్నాలజ్మెంట్ నెంబర్ ఉంటుందని. బేస్డ్ ఆన్ ద సీక్వెన్స్ నెంబర్ ఇట్ విల్ రీఆర్డర్ ఇట్ అట్ రిసీవర్ సైడ్ అండ్ యూ విల్ సీ ద ఒరిజినల్ డేటా అట్లా. సో దీనివల్ల ఏంటంటే ఇట్లా డివైడ్ చేసి పంపించడం వల్ల you can see more efficient transfer date using various network devices, right? So ఎఫిషియెంట్గా డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, రిలయబుల్గా ఉంటుంది, అండ్ నీ డేటాకి గ్యారెంటీ ఉంటుంది. సో ఇట్ ఇంప్రూవ్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ఫర్మేషన్ ఓవర్ ఎ షేర్డ్ కమ్యూనికేషన్ లైన్. సో మెసేజెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఫిక్స్డ్ సైజ్ నెంబర్డ్ ప్యాకెట్స్. సో ఈచ్ ప్యాకెట్కి నెంబరింగ్ అసైన్ చేస్తుంది. రిసీవర్ సైడ్ ఆ నెంబర్ బేస్ చేసుకొని మళ్ళీ రీఆర్డర్ అవుతాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్యాకెట్ స్విచ్చింగ్. దీనివల్ల చాలా ఫాస్ట్గా జరుగుతుంది కమ్యూనికేషన్ అనేది. అది నెక్స్ట్ వచ్చేసి నవ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఈథర్నెట్ హెడర్ అండ్ ఐపీ హెడర్. సో ఎస్టర్డే you already gone through the OSI reference model and TCP IP reference model, right? So in that reference model you will see the physical layer and data link layer, network layer and transport layer. All these are hardware layers. Okay, so now I'm going to tell you about important thing is Ethernet layer. First one is Ethernet, Ethernet header. So this is a layer 2. This is a layer 2, L2. Okay, in the Ethernet layer you will see source MAC and destination MAC. You can see here, right, source MAC and destination MAC. So this is the Ether type. This is an important field. It will tell you what is my upper layer. Ethernet type అనేది IPv4 అని ఉందనుకోండి, it will show you the IP header. ఈ ఈథర్నెట్ టైప్ MPLS హెడర్ ఉందనుకోండి, ఇట్ విల్ షో యూ ద MPLS హెడర్. సో ఇట్ విల్ టెల్ యూ వాట్ టైప్ ఆఫ్ హెడర్ ఐఎమ్ ఎన్క్యాప్సులేటెడ్ విత్. నా పైన ఇప్పుడు సపోజ్ మొబైల్ ఉంది, మొబైల్లో అనేది ఒక బాక్స్లో ప్యాక్ చేస్తాం కదా. సో మొబైల్లో ఒక ఫీల్డ్లో చెప్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎన్క్యాప్సులేటెడ్ విత్ మొబైల్ బాక్స్. మళ్ళీ మొబైల్ బాక్స్లో చెప్తుంది పైన ఒక డబ్బాతో మళ్ళీ ప్యాక్ చేశారని. సో ఇట్ విల్ టెల్ యూ ద అప్పర్ లేయర్ ఇన్ఫర్మేషన్. Okay, Ethernet type will tell you the upper layer information, and this is a data. So data ante ade how much data you are carrying, and this is FCS, frequency frame check sequence. So it will identify the CRC errors, ఏదైనా సరే ఇన్పుట్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయంటే ఇట్ విల్ ఐడెంటిఫై ఇట్ అండ్ ఇట్ విల్ చెక్ సమ్ అని కూడా అంటారు. సో మన డేటా అనేది చెప్పాను కదా ప్యాకెట్స్గా డివైడ్ అయ్యి వస్తుంది. సో రీఆర్డర్ చేసేటప్పుడు ఏదైనా ప్యాకెట్స్ లాస్ అయ్యాయా లేదా, సో ఇది ఫ్రేమ్ చెక్ సీక్వెన్స్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, అది. సో కామన్గా చూడండి, ఇట్స్ ఎ మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి? 48-bit ఫిక్స్డ్ అడ్రస్. రిమెంబర్, సో 48-bit హెక్సాడెసిమల్ ఫిక్స్డ్ అడ్రస్. ఓకే, దట్ ఈస్ అ మ్యాక్ అడ్రస్. ఓకే, సమ్ 0A కోలన్ 0B కోలన్ సమ్ ఇట్లా ఉంటుంది హెక్సాడెసిమల్ ఫార్మాట్లో. సో ఇట్స్ ఎ 48-bit మ్యాక్ అడ్రస్. 6 bytes అన్నాడు కదా, 1 byte ఈక్వల్ టు హౌ మెనీ బిట్స్? 8 bits. 1 byte ఈక్వల్ టు 8 bits కదా, 8 6 48. సో ఇట్స్ ఎ టోటల్ 48 bits, 6 bytes. సో 48 bits మ్యాక్ అడ్రస్ సైజ్ ఎంత? 48 bits. సో యూ కెన్ సీ సోర్స్ మ్యాక్ అడ్రస్ అండ్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. సో ఈథర్నెట్ హెడర్లో ఓన్లీ మ్యాక్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్విచ్. ఓకే, దీనే స్విచ్చింగ్ అంటారు. సో స్విచ్ ఏం చేస్తుంది? స్విచ్ రిసీవ్స్ ద ఎంటైర్ ప్యాకెట్ అండ్ ఓన్లీ అండర్స్టాండ్ ద మ్యాక్ అడ్రస్ ఇన్ఫర్మేషన్. ఇట్ వోంట్ చెక్ ఎనీథింగ్. ఐపీ హెడర్లో ఏముందని చెక్ చేయదు, టీసీపీలో ఏముందని చెక్ చేయదు. ఇట్ వోంట్ అండర్స్టాండ్. సో అది ఏం అర్థం చేసుకుంటుంది? ఇట్ ఓన్లీ అండర్స్టాండ్ మ్యాక్ అడ్రసెస్. ప్లీజ్ రిమెంబర్ అగైన్. ఓకే, it will only understand the MAC address. It don't understand anything. IP address or transport layer protocol లో ఏదైతే ఉందో అదంతా ఏం చూడదు. It will only checks the MAC addresses.
ఓకే. సో ఇట్ విల్ డూ మ్యాక్ లుకప్. సో ఇప్పుడు చెప్పాను కదా, కొరియర్ పర్సన్ ఉన్నాడు, కర్నూలులో డెలివరీ వచ్చింది, కర్నూలులో హబ్లో తీసుకున్నాడు, దాని మీద డెస్టినేషన్ అడ్రస్ ఉంటుంది. సో ఆ డెస్టినేషన్ అడ్రస్ ఏముంటుంది, సపోజ్ రమేష్ నా హోమ్ అడ్రస్ ఉంటుంది. సో నా ఇంటికి తెచ్చిస్తాడు. సో హీ విల్ ఓన్లీ చెక్ ద డెస్టినేషన్ అడ్రస్. సిమిలర్లీ స్విచ్ రిసీవ్స్ దిస్ ఫ్రేమ్ అండ్ ఇట్ విల్ ఓన్లీ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. సో అతను మా ఇంటికి వస్తాడు, నేను చెక్ పోస్ట్లో ఉంటా, మా ఇంటికి వస్తాడు. సో చెక్ పోస్ట్కి మా ఇల్లు తెలిసి ఉండాలి కదా అతనికి. సో హీ నీడ్ టు లెర్న్ ద రౌట్. నేను చెక్ పోస్ట్ రీచ్ అవ్వాలంటే ఎలా రీచ్ అవ్వాలనేది. సో ఆయన లర్న్ ఆల్రెడీ తిరిగి ఉంటాడు కాబట్టి ఒకసారి అతనికి గుర్తుపడతాడు ఆ దారి ఎలానో. సిమిలర్లీ స్విచ్ కూడా టు రీచ్ దిస్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్, స్విచ్ ఆల్సో నీడ్ టు లెర్న్ ద మ్యాక్ అడ్రస్ టు రీచ్ టు రీచ్ సమ్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ టు విచ్ పోర్ట్ ఐ నీడ్ టు ఎగ్జిట్ అని. సో ఇది ఒక స్విచ్ అనుకుంటే, స్విచ్కి చాలా పోర్ట్స్ ఉంటాయి కదా, ఈ పోర్ట్స్లో ఒక పీసీఏ కనెక్ట్ అయింటుంది, ఇక్కడ ఒక పీసీబీ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇఫ్ ద ఫ్రేమ్ రిసీవ్స్ హియర్, ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఇన్, ఇట్ మెయింటైన్స్ ద మ్యాక్ అడ్రస్ టేబుల్ యాక్చువల్లీ. అది నేను నెక్స్ట్ చెప్తాను. సో ఆ మ్యాక్ అడ్రస్ టేబుల్లో ఇట్ విల్ చెక్ వెదర్ ఐ నీడ్ టు ఎగ్జిట్ త్రూ పోర్ట్ బి ఆర్ పోర్ట్ సి ఆర్ పోర్ట్ డి. మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద మ్యాక్ అడ్రస్ టేబుల్ ఇట్ విల్ చూస్ ద పాత్. ఓకే, అది దిస్ ఈజ్ ద ఇథర్నెట్ హెడర్ అండ్ దిస్ ఈజ్ ద స్విచ్ ఫంక్షన్. బాగా గుర్తుపెట్టుకోండి. స్విచ్చింగ్ అన్నా L2 అన్నా ఓకే, అంతా ఒకటే. సో ఇంటర్వ్యూలో అడుగుతారు, సో వాట్ ఈస్ స్విచ్చింగ్ అండ్ డూ యూ నో లేయర్ 2 డివైస్ వాట్ ఇట్ విల్ డూ. సో యూ నీడ్ టు టెల్ స్విచ్ ఈజ్ ఏ లేయర్ 2 డివైస్, ఇట్ సెండ్స్ అండ్ రిసీవ్స్ ద డేటా బేస్డ్ ఆన్ ద మ్యాక్ అడ్రసెస్. ఎవరైనా రాసుకుంటారేమో రాసుకోండి. ఓకే, ఇట్ రిసీవ్స్ ద ఇట్ విల్ సెండ్ అండ్ రిసీవ్స్ ద డేటా బేస్డ్ ఆన్ ద మ్యాక్ అడ్రసెస్. ఓకే, ఇట్ విల్ ఓన్లీ సెండ్ అండ్ ఇట్ విల్ డూ ద కమ్యూనికేషన్, ఇట్ విల్ ఎక్స్చేంజ్ ద డేటా బేస్డ్ ఆన్ ద మ్యాక్ అడ్రస్. ఎక్స్చేంజ్ అంటే ఏంటి, సెండ్ చేసుకోవడం, రిసీవ్ చేసుకోవడం. సో స్విచ్ విల్ సెండ్ అండ్ రిసీవ్ ద డేటా బేస్డ్ ఆన్ ద మ్యాక్ అడ్రస్, దట్ ఈస్ కాల్డ్ స్విచ్చింగ్. దట్ ఈస్ కాల్డ్ స్విచ్ ఫంక్షన్. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఇంటర్వ్యూలో రకరకాలుగా అడుగుతుంటారు క్వశ్చన్స్, బట్ యూ నీడ్ టు ఫిక్స్ విత్ దిస్. సో దిస్ లేయర్ టు హెడర్ ఓన్లీ స్విచ్లో మాత్రమే చూస్తాం. ఓకే, నెక్స్ట్ మూవింగ్ టు నెట్వర్క్ లేయర్. ఓకే, నెట్వర్క్ లేయర్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ లేయర్లో యూ నీడ్ టు కాల్ డేటా యాజ్ ఎ బిట్స్, జీరోస్ అండ్ వన్స్. ఓకే, జీరోస్ అండ్ వన్స్. అండ్ డేటా లింక్ లేయర్లో అదే ఇది ఇది మ్యాక్ కదా, ఇది ఇథర్నెట్ హెడర్ అంటారు. యూ నీడ్ టు కాల్ యాజ్ ఎ ఫ్రేమ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా సరే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. సో నువ్వు ప్రతిదానికి ప్యాకెట్ అనకూడదు. నువ్వు ఏదైనా సరే స్విచ్చింగ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫ్రేమ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసేయాలి. అలా యూజ్ చేసి చెప్తుంటే ద ఇంటర్వ్యూయర్ ఏం చేస్తాడు, ఓకే ఇతనికి మంచి నాలెడ్జ్ ఉంది, పర్ఫెక్ట్గా అన్ని కీవర్డ్స్ మంచిగా యూజ్ చేస్తున్నాడు, ఇతనికి మంచి నాలెడ్జ్ ఉందని అర్థమైపోతుంది. నువ్వు ఎనీహౌ కాంటెక్స్ట్ అంతా ఒకటే. సపోజ్ నువ్వు స్విచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్యాకెట్స్, ఇట్ రిసీవ్స్ ద ప్యాకెట్స్ అన్నావు అనుకో, స్విచ్ నాట్ రిసీవ్స్ ద ప్యాకెట్స్, ఇట్ రిసీవ్స్ ద ఫ్రేమ్స్. సో డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రేమ్స్ అనమాట స్విచ్ అంటే. అదే రౌటర్ అనుకో, ద డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకెట్స్. అదే ట్రాన్స్పోర్ట్ లేయర్ లేదని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇట్ విల్ బి ద సెగ్మెంట్స్, యూ నీడ్ టు కాల్ ద సెగ్మెంట్స్. దీస్ ఆర్ ద అప్పర్ లేయర్, యూ కెన్ జస్ట్ యూజ్ ద కీవర్డ్ డేటా. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. యూ నీడ్ టు యూజ్ ద కీవర్డ్స్, రైట్ కీవర్డ్స్ ఎట్ ద రైట్ టైం. సో when any interviewer asking about routing questions, you need to use the keyword packets. సో ఏదైనా డేటా అనకుండా ప్యాకెట్స్ అనాలి. స్విచ్చింగ్ అంటే ఫ్రేమ్స్, ట్రాన్స్పోర్ట్ అంటే సెగ్మెంట్స్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నెట్వర్క్ లేయర్. సో దిస్ ఈస్ ద నెట్వర్క్ లేయర్, L3 device. Okay, this is the header of the IPv4. This is the IPv4 header. Okay, uh, okay. సో దిస్ ఇస్ IPv4 హెడర్. సో IPv4 అనేది V4 కదా, V4 అంటే 32 బిట్. సో జనరలీ ఇక్కడ మీరు చూస్తుంటే వీ విల్ హ్యావ్ 4 ఆక్టెట్స్. ఆక్టెట్ అంటే 8 అని. ఒక ఆక్టెట్లో 8 బిట్స్ ఉంటాయి. ఇఫ్ యూ సీ రైట్, 1 octet equal to 8 bits here. You can see here, right? 1 octet equal to 8 bits. It's a 4 octet. That's why we call IPv4 version. It's a 32 bit. చూడండి ఇక్కడ 8 8 8 8 8 4s are 32. ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఇస్తున్నాడు క్లియర్గా.
ఐపీ అడ్రస్ టోటల్ 32 బిట్స్. సో మనం చాలా వినింటాం ఐపీ అడ్రస్. ఓకే, ఇట్స్ ఏ 32-bit ఐపీ అడ్రస్ వీఆర్ యూజింగ్ హియర్. సో సో ఫస్ట్ ఆక్టెట్, సెకండ్ ఆక్టెట్, థర్డ్ ఆక్టెట్ అండ్ ఫోర్త్ ఆక్టెట్. సో ఈ ఐపీ అడ్రస్ చూడడానికి ఇలా ఉంటుంది. ఓకే, ఇట్స్ ఏ 32-bit ఐపీ అడ్రస్. యూ విల్ సీ ఆల్ 32 బిట్స్ హియర్. సో ఇది ఇవన్నీ బైనరీగా కన్వర్ట్ చేస్తే ఇట్లా ఉంటుంది లాస్ట్లో 001. ఓకే, ఈ టేబుల్ నేను నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది అనేది. సో 168ని బైనరీలో కన్వర్ట్ చేస్తే ఇలా ఉంటుంది. మీరు బీటెక్లో చదివింటారు కదా, ఆల్రెడీ ఎస్టీఎల్డి అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఎస్టీఎల్డి డికాన్ ఈసీలో. సో ఎస్టీఎల్డిలో యూ హ్యావ్ టు కన్వర్ట్ డిజిటల్, ఐ మీన్ ఈ ఈ నెంబర్ని డిజిటల్ బైనరీగా కన్వర్ట్ చేయడానికి ఫార్ములా ఉంటుంది. సో 168 అంటే, సో ఇక్కడ చేస్తాం 2 8 16, 2 4 అట్లా. సో ఇక్కడ అగైన్ 2, ఇక్కడ ఇక్కడ ఎంత వస్తుంది, 0, ఇట్స్ 0, రిమైన్స్ 0, రైట్, ఇట్స్ సేమ్. 2 4 2 7, సో రిమైన్స్ 0. ఇట్లా ఇట్లా కన్వర్ట్ చేస్తే యూ విల్ సీ 0 0 0 1 0 1 0 1. సో దీనికి ఫార్ములా కూడా ఉంది ఇక్కడ. నేను నెక్స్ట్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది అనేది, ఇప్పుడు అంతా కాంప్లికేటెడ్ అవుతుంది. సో జస్ట్ రిమెంబర్ ఇట్, IPv4 అడ్రస్ ఇలా ఉంటుంది. ఓకే, ఆ IPv4 యొక్క హెడర్ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ IPv4 హెడర్, ప్లీజ్ రిమెంబర్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసినట్టయితే మీరు యూ కెన్ సీ హియర్ సోర్స్ ఐపీ అడ్రస్ అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్. ప్రతి హెడర్లో రెండు కామన్ థింగ్స్ ఉంటాయండి, ఒకటి సోర్స్ అండ్ ఒక డెస్టినేషన్. ఇది L2 కాబట్టి ఇట్ ఓన్లీ అండర్స్టాండ్ మ్యాక్ అడ్రస్ కాబట్టి సోర్స్ మ్యాక్ అండ్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. ఇది L3 కదా, ఇది ఓన్లీ అండర్స్టాండ్ ఐపీ అడ్రస్. సో ఇట్ విల్ హ్యావింగ్ సోర్స్ ఐపీ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్. అట్లీస్ట్ అన్ని ఫీల్డ్స్ చెప్పకపోయినా ఈ రెండు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ ఈజీ టు రిమెంబర్. ఈచ్ హెడర్ ఈజ్ హ్యావింగ్ సోర్స్ అండ్ డెస్టినేషన్. ఆ హెడర్ ఏ లేయర్కి సంబంధించింది, L3 అయితే ఐపీ అడ్రస్, L2 అయితే మ్యాక్ అడ్రస్, అదే L4 అయితే పోర్ట్. Okay, source port and destination port, we used to call like that. Okay, you will see source IP address and destination IP address, and you will see TTL value. Okay, TTL value ఎందుకు యూస్ చేస్తారంటే నేను తర్వాత చెప్తా. ఇట్ అవాయిడ్ ద లూప్స్. ఓకే, ఐ విల్ టెల్ యూ లేటర్ అబౌట్ TTL వాల్యూ అండ్ ద ప్రోటోకాల్. సో ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఇథర్నెట్ టైప్ ఏంటంటే నెక్స్ట్ అప్పర్ లేయర్ ఏంటి అని చెప్తుంది. ఇక్కడ మనం ప్రోటోకాల్ ఉంది. సో ఇప్పుడు మనకు సిస్టమ్కి ఎలా తెలుస్తుంది, ఇప్పుడు ప్రోటోకాల్స్ చాలా ఉన్నాయి, OSPF, BGP, ఇట్లా లాట్ ఆఫ్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఏ రౌటింగ్ ప్రోటోకాల్ మనం కాన్ఫిగర్ చేసినాం అని సిస్టమ్కి ఎలా తెలుస్తుంది అంటే ఈచ్ రౌటింగ్ ప్రోటోకాల్కి ఒక ప్రోటోకాల్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఆ ప్రోటోకాల్ నెంబర్ ఈ ప్రోటోకాల్లో ఉంటుంది. సో OSPF ప్రోటోకాల్ నెంబర్ వచ్చేసి 88, EIGRP 89, TCP 7, దీని అప్పర్ లేయర్ TCP అయితే దాని ప్రోటోకాల్ నెంబర్ 7 అని అట్లా ఉంటుంది. దిస్ ఇస్ హెడర్ చెక్ సమ్. So it will check the errors in the packet. Okay, these are the flags. దీంట్లో ఫ్రాగ్మెంటేషన్, డు నాట్ ఫ్రాగ్మెంటేషన్, ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తర్వాత చెప్తాను, అండ్ ఐడెంటిఫికేషన్. సో ఇందులో ఇంపార్టెంట్ ఫీల్డ్స్ వచ్చేసి ఐపీ అడ్రస్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫీల్డ్స్ వచ్చేసి సోర్స్ ఐపీ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్, ప్రోటోకాల్, TTL అండ్ ఫ్రాగ్మెంట్ ఆఫ్సెట్ ఫ్లాగ్స్. ఈ 4 ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే మీరు నోట్స్ రాసుకుంటారేమో రాసుకోండి. ఓకే, నేను మధ్యలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చెప్తున్నాను ఏం అడుగుతారు అనేది. ఈ ఫీల్డ్స్ బాగా గుర్తుపెట్టుకుని, ఎందుకంటే ఫర్దర్గా చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఇస్ ద ఐపీ హెడర్. నౌ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యునో డేటా లింక్ లేయర్ అండ్ నెట్వర్క్ లేయర్. అది రౌటర్స్లో ఉంటుంది, ఇది స్విచెస్లో ఉంటుంది. సో ఎవరైనా సరే వాట్ ఈజ్ మీన్ బై రౌటింగ్ అంటే యూ నీడ్ టు టెల్ ఇట్ విల్ డూ it will send and receive the data based on the IP addresses. Okay, so routing means it's a layer 3 the routing will happen at layer 3 and it will send and receive the data based on the IP address. That is called routing. Switching ante switching will happen at layer 2. So switch receives the data and sends the data based on the MAC addresses. దట్స్ ఇట్. క్లియరా? రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ అర్థమైందా, అసలు డేటా ఎలా ఫ్లో అవుతుంది అనేది? ఎనీ డౌట్స్, ఎనీ క్వైరీస్? వసంత్, ఎనీ క్వైరీస్? సో అర్థమవుతుందా వాట్ ఈస్ స్విచ్చింగ్, వాట్ ఈస్ రౌటింగ్? ఓకే, కూల్, ఫైన్.
If you have any queries in between, please ask me, okay? సో థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసా కదా, ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తా. సో దీస్ ఆర్ ద డివైస్, ఓకే, దీస్ ఆర్ ద డివైజెస్. ఇదేంటిది స్విచ్, ఓకే, మీకు కనిపిస్తుంది రియల్ టైంలో. ఇది ఒక స్విచ్, ఇది ఒక 80,000 నుంచి 90,000 రూపీస్ కాస్ట్ ఉంటుంది, ఓకే, డిపెండ్స్ ఆన్ ద వెండర్ అండ్ ప్లాట్ఫామ్, ఓకే. సో ఇది స్విచ్, స్విచ్ ఈస్ ఏ డేటా లింక్ లేయర్, ఓకే. దిస్ is also a switch, it's a data link layer. And this is a router, this is network layer L3. ఇక్కడ క్లియర్గా రాసా చూడండి, రౌటర్ నెట్వర్క్ లేయర్. సో డేటా అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది చెప్తా. ఇక్కడ ఉంది కదా పీసీఏ ఉంది కదా, మనం వైఫై కానీ ఇథర్నెట్ కేబుల్ నుంచి రౌటర్ కనెక్ట్ చేస్తాం, ఓకే. ఈ స్విచ్ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ ఈ పోర్ట్కి ఇథర్నెట్ కేబుల్తో. సో పీసీఏ ఇస్ కనెక్టెడ్ టు ద స్విచ్ ఏ. ఇది స్విచ్ 1 అనుకోండి, SW1, దిస్ ఈస్ SW2, ఓకే. సో స్విచ్ ఏ PCA is connected to the switch 1. Again ఈ స్విచ్ అగైన్ కనెక్ట్ అయి ఉంటాయి. అగైన్ PCB is connected to the switch 2 port, ఓకే. అండ్ అగైన్ దిస్ స్విచ్ is connected to the router. ఇట్లా బోత్ ఈ స్విచ్ ఇట్లా ఇట్లా కనెక్ట్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ ద టోపాలజీ, ఓకే. ఇట్లా కనెక్షన్స్ ఉంటాయి, రియల్ టైంలో ఇట్లా కనెక్షన్స్ ఉంటాయి. సో హౌ ద డేటా ఈజ్ ఫ్లోయింగ్. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం పీసీఏలో ఏదైనా బ్రౌజర్లో గూగుల్ క్రోమ్లో ఏదైనా డేటా, నువ్వు ఏదైనా యూట్యూబ్ యాక్సెస్ చేసుకోవాలని ఏదైనా కీవర్డ్స్ ఇచ్చిన వెంటనే, సో ద డేటా విల్ ఫ్లో త్రూ వైర్ హియర్. సో ఫ్రేమ్, ఇక్కడ డేటా ఏంటి ఫ్రేమ్. దో స్విచ్ రిసీవ్స్ ద ఫ్రేమ్స్ ఫ్రమ్ పీసీఏ నుంచి ద స్విచ్ రిసీవ్స్ ద ఫ్రేమ్స్ ఫ్రమ్ పీసీఏ. అండ్ ఇక్కడ పోర్ట్ నెంబర్ ఎంత, ఇది పోర్ట్ నెంబర్ ఎంత, ఇది 1 అనుకోండి, 1/1 అనుకోండి పోర్ట్ నెంబర్, ఓకే. ఓకే, ఇక్కడ 1/2 అనుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. సో ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం, మ్యాక్ టేబుల్ నేను, ఓకే. సో మ్యాక్ టేబుల్ ఇదేంటి, పోర్ట్ నెంబర్ ఎంత, 1/1, ఓకే. సో దీని పీసీఏ మ్యాక్ అడ్రస్ ఎంత, ఏ అనుకుంటా జస్ట్, ఓకే. నేను షార్ట్కట్లో ఏ అనుకుంటున్నా, ఓకే. పీసీఏ మ్యాక్ అడ్రస్ ఈజ్ ఏ, పీసీబీ మ్యాక్ అడ్రస్ ఈజ్ బి. ప్లీజ్ అందరు కాన్షియస్గా వినండి, చాలా ఇంపార్టెంట్. డేటా ఎలా ఫ్లో అవుతుందో చెప్తున్నా జనరల్గా రియల్ టైంలో. సో ఏదైనా సరే డేటా అనేది పీసీఏ నుంచి బయటకు వెళ్తుంది, పీసీబీ రిసీవ్స్ ద ఫ్రేమ్స్, ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్, ఓకే. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏంటి, సపోజ్ నేను పీసీఏ నుంచి పీసీబీకి పింగ్ కొడుతున్నాను. దీని యొక్క ఐపీ అడ్రస్ సమ్ 192.190 సమ్ ఐపీ అడ్రస్ అనుకోండి, 1.1, అండ్ దిస్ ఈజ్ 1.2 అనుకోండి పీసీబీ ఐపీ అడ్రస్ జనరలీ, ఓకే. 192.168.1.1 అండ్ 1.2 అనుకోండి, జస్ట్ ఐపీ అడ్రస్ ఇచ్చాను. సో జనరల్గా డేటా ఎలా ఫ్లో అవుతుందంటే, ఇట్ విల్ స్విచ్ రిసీవ్స్ ద ఫ్రేమ్స్. సో పోర్ట్ 101లో రిసీవ్ అవుతుంది ఫ్రేమ్. సో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది, సో సోర్స్ మ్యాక్ అడ్రస్, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది కదా అన్నీ. సో లేయర్స్గా ఉంటుంది, ఫస్ట్ ఫ్రేమ్, తర్వాత ఐపీ లేయరు, తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయరు. సో స్విచ్ ఓన్లీ చెక్స్ ద లేయర్ 2, ఓకే. సో ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏంటి, బి. మనం ఎక్కడి నుంచి ఏం పింగ్ చేస్తున్నాం, పీసీఏ నుంచి పీసీబీ పింగ్ చేస్తున్నాం, ఓకే. పీసీబీ యొక్క మ్యాక్ అడ్రస్ బి. సో ఇక్కడ ఏంటి, పీసీబీ మ్యాక్ అడ్రస్ ఈ మ్యాక్ టేబుల్లో ఉందా లేదా ఈ మ్యాక్ అడ్రస్ అనేది చెక్ చేస్తుంది, ఓకే. సపోజ్ దిస్ ఈజ్ ఆల్రెడీ లర్న్ హియర్, ఓకే. సో ఇదేంటి పోర్ట్ 1/2 అనుకో, ఓకే. ఇక్కడ 1/1 ఉంది, 1/2 ఉంది, ఓకే. 1/1. సో ఇఫ్ యూ వాంట్ టు రీచ్ పీసీబీ, ఇట్ లర్న్స్ ద మ్యాక్ అడ్రస్ ఆన్ బి. ఎలా లర్న్ చేసుకుంటుంది మ్యాక్ అడ్రస్ అనేది అనదర్ కాన్సెప్ట్. ఆర్ప్ అనేది ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అన్నోన్ మ్యాక్ అడ్రస్ని లర్న్ చేసుకుంటుంది. ఎలా అనేది నేను చెప్తా, ఇప్పుడు నేను జస్ట్ డేటా ఫ్లో చెప్తున్నాను. సో ఇది 1/1లో ఏ. సో మీకు అర్థమైందా అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏం లేదు, ఈ పోర్ట్స్ ఉన్నాయి కదా, ఈచ్ పోర్ట్స్లో మ్యాక్ అడ్రస్ అనేది లర్న్ చేసుకుంటుంది. సో వన్స్ రిసీవ్స్ ద ఫ్రేమ్ రైట్, సో ఇట్ విల్ చెక్ ద మ్యాక్ అడ్రస్ టేబుల్, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ చెక్ చేస్తుంది, ఓకే. డూ ఐ హ్యావ్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ బి ఇన్ మై మ్యాక్ టేబుల్ ఆర్ నాట్. సో ఉంది కదా, ఇక్కడ మ్యాక్ టేబుల్లో ఉంది, బి అనేది ఈ 1/2 పోర్ట్ నుంచి ఎగ్జిట్ అవుతుంది, ఈ పోర్ట్లో లర్న్ అయింది. సో ఈ గేట్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ నాకు ఒక హౌస్ ఉంది, నా హౌస్లో 2-3 ఎగ్జిట్ డోర్స్ ఉన్నాయి. సో ఒక డోర్ నుంచి ఇన్కమింగ్ ఉంటుంది, ఒక డోర్ నుంచి అవుట్ గోయింగ్ ఉంటుంది, రైట్. సిమిలర్లీ అలాగే స్విచ్ అంటే ఇన్కమింగ్ ట్రాఫిక్, అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ఉంటుంది. ఏ పోర్ట్లో లర్న్ అవుతుంది, ఏ మ్యాక్ అడ్రస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్,
ఓకే, ఆ లెర్నింగ్ ప్రాసెస్ ఐ విల్ టెల్ యూ లేటర్. సో రౌటర్ కనెక్ట్ అయితే ఎలా లెర్న్ అవుతుంది, ఒకవేళ విత్ ఇన్ ద సేమ్ నెట్వర్క్లో ఉంటే ఒక మ్యాక్ అడ్రస్ ఎలా లెర్న్ అవుతుంది అనేది నేను మళ్ళీ చెప్తాను. కానీ ఇప్పుడు జస్ట్ అర్థం చేసుకోండి, ఇఫ్ ఎనీ ఫ్రేమ్ రిసీవ్డ్ అట్ స్విచ్ రైట్, ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏంటి, బి. ఓకే, ఒకవేళ పీసీబీ నుంచి పీసీఏకి పింగ్ చేస్తే అప్పుడు డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏమవుతుంది, ఏ ఇస్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. మనం ఎక్కడ పింగ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో చాలామంది పబ్జీ ఆడుతుంటారు కదా, చాలామంది ఏదైనా గేమ్ ఆడుతుంటారు, సర్వర్ ఉంటుంది. సో దానికి ఒక పింగ్, ఆ సర్వర్ని పింగ్ లైటెన్సీ అనేది ఎంత 48 ms కానీ 100 ms లోపల ఉండాలనుకుంటారు. ఓకే, సో పబ్జీ సర్వర్ ఈజ్ ద డెస్టినేషన్ అనమాట. సో మనం ఏ దానికైతే పింగ్ చేస్తున్నామో అది డెస్టినేషన్. సో పీసీఏ నుంచి పీసీబీకి పింగ్ చేస్తే డెస్టినేషన్ ఏమవుతుంది, పీసీబీ అవుతుంది. పీసీబీ నుంచి పీసీఏ పింగ్ చేస్తే డెస్టినేషన్ అవుతుంది, పీసీఏ అవుతుంది. సింపుల్. మనం హైదరాబాద్ నుంచి కర్నూలుకి వస్తున్నాం కదా, మన డెస్టినేషన్ ఏమవుతుంది, హైదరాబాద్ ప్రాస్పెక్టివ్లో కర్నూలు అవుతుంది. కర్నూలు నుంచి హైదరాబాద్ పోతే హైదరాబాద్ ఈజ్ మై డెస్టినేషన్ ప్లేస్, అట్లా అనమాట. సో ఏ వేలో ఏ డైరెక్షన్లో వెళ్తున్నా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అనేది నా మ్యాక్ టేబుల్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ మ్యాక్ అడ్రస్ టేబుల్లో లేకపోతే ఇట్ విల్ బ్రాడ్కాస్ట్, అన్ని పోర్ట్స్కి పంపించి ఇట్ విల్ లెర్న్ ఇట్. అది ఎలా లెర్న్ అవుతున్నది మళ్ళీ చెప్తాను. ఓకే, సో దిస్ ఈజ్ అ ఫ్లో. అలాగే ఇక్కడ నుంచి ఈ డేటా అనేది ప్యాకెట్స్ అనేది రౌటర్కి వస్తుంది. సో రౌటర్ ఏం చెక్ చేస్తుంది, ఇట్ ఈస్ హ్యావింగ్ ద రౌటింగ్ టేబుల్. ఇక్కడ స్విచ్ విల్ హ్యావ్ ద మ్యాక్ టేబుల్, రౌటర్ విల్ హ్యావ్ ద రౌటింగ్ టేబుల్. బాగా గుర్తుపెట్టుకోండి, స్విచ్ విల్ హ్యావ్ ద రౌటింగ్ టేబుల్, ఇట్ విల్ డూ ద స్విచ్ విల్ హ్యావ్ ద మ్యాక్ టేబుల్ అండ్ ఇట్ విల్ డూ ద మ్యాక్ లుకప్. సో ఈ డెస్టినేషన్ అడ్రస్ని చెక్ చేసే విధానాన్ని లుకప్ అంటారు. ఓకే, ఇట్ విల్ డూ ద మ్యాక్ లుకప్ and router will router receives the IP packets. Okay, and it will send and receives the data based on the IP address. Okay, so it will do the IP lookup, that is called route lookup. Okay, so router receives the entire packet here, it will check the destination IP address. Destination IP address ఏముంది, ఇది 1.2. ఓకే, ఓకే, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఉందా లేదా నా రౌటింగ్ టేబుల్లో, ఈ 1.2 రౌట్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ రౌట్ లేకపోతే ప్యాకెట్ విల్ డ్రాప్ హియర్. సో అలా అనమాట ఫ్లో అవుతుంది. సో ఇది జనరల్ నార్మల్ ప్రొసీజర్ రియల్ టైంలో ఎలా ఉంటుంది అని. ఏమైనా అర్థం కాలేదా? అన్న ఇది స్విచ్ 1 స్విచ్ 2 ఉంది కదన్నా, ఓకే, ఈ స్విచ్ 1 నుంచి రౌటర్ కి ఒక స్విచ్ నుంచి కనెక్షన్ చేసి ఇంకొక స్విచ్ కి కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోద్ది కదా, రెండు స్విచ్లకి ఇచ్చేయాలన్నా రౌటర్తో. ఆ కనెక్షన్స్ అనేటివి మన ఇష్టం ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా ఇప్పుడు ఇక్కడ. ఓకే, ప్యాకెట్ ఫ్లో ఎలా అవుతుంది అనేది. జనరలీ నువ్వు నువ్వు ఇదంతా ఒక బ్రాడ్కాస్ట్ డొమైన్, ఇదంతా ఒక బ్రాడ్కాస్ట్ డొమైన్ అనుకుంటే యూ కెన్ కనెక్ట్ ఇన్ ద డిఫరెంట్. ఇదంతా ఒక నెట్వర్క్, ఇది ఒక నెట్వర్క్ అనుకుంటే యూ కెన్ కనెక్ట్ ఆల్ 2 స్విచెస్ టు ద రౌటర్. ఇదంతా సేమ్ నెట్వర్క్ అంటే రౌటర్ అవసరం లేదు యాక్చువల్గా. ఓకే, సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రౌటర్ని పెట్టి రౌటర్ ఏం చెక్ చేస్తుంది. సో రౌటర్లో ఏదైనా ప్యాకెట్స్ రిసీవ్ చేసుకుంటే ఇట్ విల్ ఓన్లీ చెక్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్. స్విచ్ ఏదైనా ఫ్రేమ్స్ రిసీవ్ చేసుకుంటే ఇట్ విల్ ఓన్లీ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. ఇట్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ ద మ్యాక్ అడ్రస్, రౌటర్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ ద ఐపీ అడ్రస్. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ ట్రాఫిక్ ఫ్లోస్. సో ట్రాఫిక్ ఫ్లోస్ చాలా ఇంపార్టెంట్. యూనికాస్ట్, బ్రాడ్కాస్ట్, మల్టీకాస్ట్, ఇవి ట్రాఫిక్ ఫ్లోస్. యూనికాస్ట్ అంటే 1 to 1. ఇప్పుడు నేను వినయ్తో ఒక్కటే మాట్లాడుతున్నాను అనుకో, సపోజ్ జనరలీ. ఓకే, 1 to 1. సో యూనికాస్ట్, 1 person కెన్ టాక్ టు ఓన్లీ 1, దట్ ఈస్ కాల్డ్ యూనికాస్ట్. ఇది బ్రాడ్కాస్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, బ్రాడ్కాస్ట్ మీ అందరితో మాట్లాడుతున్నా, 1 to many. ఓకే, 1 to all, 1 to 1, 1 to several. బ్రాడ్కాస్ట్ అంటే అన్నీ ఇంకా. సో ఇక్కడ చూడండి, 1 to 1 అంటే యూనికాస్ట్, 1 to all అంటే బ్రాడ్కాస్ట్. ఓకే, సో నెక్స్ట్ 1 to several. 1 to several is మల్టీకాస్ట్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఒకటిసారి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ మల్టీకాస్ట్. ఓకే, సో ట్రాఫిక్ ఫ్లోస్ అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. యూనికాస్ట్ ఈజ్ ఓన్లీ 1 to 1. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది వెళ్ళండి. సో IPv4 అడ్రస్ ఉంది కదా, IPv4 అడ్రస్లో బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటే ఆల్ వన్స్ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ బ్రాడ్కాస్ట్ అడ్రస్. ఓకే,
ఈ సబ్నెట్ మాస్క్లో ఇది ఉంది కదా, ఇది బ్రాడ్కాస్ట్ సబ్నెట్ మాస్క్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఈస్ ద బ్రాడ్కాస్ట్ అడ్రస్. అది ఎట్లా బ్రాడ్కాస్ట్ ఐపీ ఎలా ఉంటుంది, నెట్వర్క్ ఐడి ఎలా ఉంటుందని సబ్నెటింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ మల్టీకాస్ట్ ఐపీ అడ్రస్ రేంజ్ ఇది 224.0.0.0 టు 239.255.255.255 ఇది రేంజ్. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ స్లైడ్లో. బట్ జస్ట్ రిమెంబర్ హౌ మెనీ ట్రాఫిక్ ఫ్లోస్ వీ హ్యావ్. యూనికాస్ట్, బ్రాడ్కాస్ట్, మల్టీకాస్ట్, ఇంకొకటి ఉంటుంది ఎనీ కాస్ట్ అని. ఆ ఎనీ కాస్ట్ అనేది ఇప్పుడు మీకు అవసరం లేదు, ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండే వాళ్ళకి తెలిస్తే చాలు. ఇప్పుడు జస్ట్ బేసిక్స్ ఇవి, ఈ 3 ట్రాఫిక్ ఫ్లోస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ బ్రాడ్కాస్ట్ డొమైన్ అండ్ వాట్ ఈస్ కొలిజన్ డొమైన్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఈ బ్రాడ్కాస్ట్ డొమైన్, కొలిజన్ డొమైన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ స్లైడ్ చూడండి. దిస్ ఈస్ అ స్విచ్. ఓకే, this is a switch. If this switch 1 receives any frame here, right, ఇక్కడ కనెక్షన్స్ ఉన్నాయి. సో what it will do, if it doesn't have, if it is broadcast, right, what it will do, it will broadcast to all the ports except it receiving that port. సో డేటా ఈ పోర్ట్ 1/1లో రిసీవ్ చేసుకుంటుంది కదా, ఏదైతే రిసీవ్ చేసుకుందో సేమ్ డేటాని అన్ని పోర్ట్స్కి పంపిస్తుంది ఎక్సెప్ట్ ఇట్ రిసీవింగ్ దట్ పోర్ట్. దట్ ఈస్ కాల్డ్ బ్రాడ్కాస్ట్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, స్విచ్ విల్ డూ బ్రాడ్కాస్ట్. ఓకే, సో ఇదంతా ఏమంటారు, ఇదంతా కలిపి వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్. దిస్ ఈజ్ కాల్డ్ వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్. ఓకే, ఇదంతా ఒక డొమైన్. డొమైన్ అంటే ఏంది, లాజికల్గా ఇదంతా ఒక గ్రూప్కి చెందిన వాళ్ళు. ఇప్పుడు సపోజ్ అంతా కజిన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళంతా ఒక గ్రూప్కి చెందిన వాళ్ళు. ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, డిఫరెంట్ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళంతా ఒక గ్రూప్కి చెందిన వాళ్ళు, అట్లా. సో దిస్ ఈజ్ కాల్డ్ బ్రాడ్కాస్ట్ డొమైన్, అంటే అన్నిటికీ డేటా అనేది పంపించగలుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ బ్రాడ్కాస్ట్ డొమైన్. కొలిజన్ డొమైన్ అంటే ఎంటైర్ ఎంటైర్ పోర్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు వన్ కొలిజన్ డొమైన్. కొలిజన్ అంటే ఏంటంటే, సపోజ్ జనరల్గా ఇంతకుముందు స్విచ్ ఈజ్ ఏ ఇంటెలిజెంట్ డివైస్ బికాస్ ఇట్ విల్ సెండ్ అండ్ రిసీవ్ ద డేటా బేస్డ్ ఆన్ ద మ్యాక్ అడ్రసెస్. సో మ్యాక్ అడ్రసెస్ బేస్ చేసుకొని డేటాని సెండ్ చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది. సో ఇంటెలిజెన్స్ ఉంటుంది. వన్స్ మ్యాక్ అడ్రస్ లర్న్ అయిన తర్వాత ఇట్ విల్ డూ యూనికాస్ట్. కానీ ఇంతకుముందు హబ్ అనేవి ఒకటి ఉండే, హబ్ అనే డివైజెస్. ఆ హబ్ అనే డివైజెస్ ఏం చేస్తాయంటే, సపోజ్ 2 PCA/PCB కనెక్టెడ్ టు ద సేమ్ స్విచ్. ఓకే, అండ్ దిస్ స్విచ్ ఇస్ కనెక్ట్ ద ప్రింటర్. మనం ఒక ప్రింటర్ కనెక్ట్ చేసాం. ఓకే, ప్రింటర్ ఇది. సో PCA/PCB PDF ఫైల్ ఓపెన్ చేసి ప్రింట్ అనే ఆప్షన్ ఇచ్చాడు అట్ ద సేమ్ టైం. సో డేటా అనేది ఇక్కడ వెళ్తుంది, ఇట్లా వెళ్తుంది. సో అప్పుడు ఏం చేస్తుంది, డేటా ఈ పోర్ట్ నుంచి విచ్ డేటా ఐ నీడ్ టు బ్రాడ్కాస్ట్. అది ఇప్పుడు ఒక మ్యాక్ అడ్రస్ టేబుల్ ఉండదు కదా. సో ఏం చేస్తుంది, అన్ని పోర్ట్స్కి పంపిస్తుంది. సోర్స్ PCB నుంచి, సోర్స్ PCA నుంచి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రింటర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. PCA/PCB అనేది ప్రింట్ అడుగుతున్నాయి, నేను ప్రింట్ ఇవ్వాలని. బట్ అట్ ద సేమ్ టైం 2 రిసీవ్ చేసుకోవడం వల్ల దీనికి అర్థం కాదు నేను దేనికి ప్రింట్ ఇవ్వాలనేది. దట్ ఈస్ కాల్డ్ కొలిజన్. కొలిజన్ అంటే ఏం లేదు, ఇఫ్ యూ ట్రైన్ టు యాక్సెస్ ద సేమ్ డెస్టినేషన్ హోస్ట్ ఫ్రమ్ 2 డిఫరెంట్ PCs, ద కొలిజన్ విల్ అకర్. అంతే కదా. ఇప్పుడు ఒక టన్నల్ ఉంటుంది, టన్నల్లో ఓన్లీ సింగిల్ వే. సో ఒక్కొక్క వెహికల్ వెళ్తే మనం ఆ రోడ్ అనేది క్రాస్ చేయగలం, ఆ టన్నల్ అనేది క్రాస్ చేయగలం. 2 వెహికల్స్ అసలు పట్టవు దాంట్లో, అయినా కూడా అట్లా వెళ్ళినాం అనుకోండి, బ్లాక్ అయిపోతుంది, ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ బ్లాక్ అయిపోతుంది కదా. సేమ్ అలాగే. సో ఇఫ్ హబ్ అనేది ఇట్లా ఒకేసారి ఇఫ్ యూ ట్రై టు యాక్సెస్ ద ప్రింటర్ అట్ ద సేమ్ టైమ్, సో ద కొలిజన్ విల్ అకర్. ఇక్కడ ఏంటి, ఇదంతా కలిపి వన్ కొలిజన్ డొమైన్. ఇక్కడ ఒకటే కొలిజన్ డొమైన్ ఉంది కదా, ఇదంతా వన్ కొలిజన్ డొమైన్. సో స్విచ్ విల్ హ్యావ్ వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్ అండ్ వన్ కొలిజన్ డొమైన్. ఓకే, సో అర్థమైందా? డూ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్? సో వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్ అంటే ఈచ్ పోర్ట్ ఈస్ హ్యావింగ్ వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్, ఈచ్ పోర్ట్. ఓకే, అది. అండ్ అదే రౌటర్లో అయితే, రౌటర్ విల్ రిసీవ్స్ ద ప్యాకెట్స్ అండ్ ఇట్ విల్ నాట్ ఫార్వర్డ్ టు అదర్. ఓకే, ఇట్ విల్ నాట్ ఫార్వర్డ్ టు ఇదే డేటాని ఇక్కడ కాపీ చేసి పంపించదు. రౌటర్ విల్ నాట్ డూ దట్. ఓకే, స్విచ్ ఏం చేస్తుంది, స్విచ్ ఏదైనా ఒక పోర్ట్లో వస్తే ఆ డేటాని అన్ని పోర్ట్స్కి కాపీ చేస్తుంది, కానీ రౌటర్ అలా చేయదు. సో అందుకే రౌటర్ ఈజ్ వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్, వన్ కొలిజన్ డొమైన్. స్విచ్ అది కాదు, ఆల్ పోర్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు
one broadcast domain, and one collision domain. So do you understand difference between collision domain and broadcast domain? So collision domain means a collision domain is a scenario in which way when a device sends out a message to the network, all the devices which are included in its collision domain have to pay attention to it, no matter if it is was destined for them or not. So there is no ఇంటెలిజెన్స్ లేని డివైజెస్ ఏవైతే ఉన్నాయో లైక్ హబ్, అవి ఏం చేస్తాయి, డేటాను రిసీవ్ చేసుకుంటే బ్లైండ్గా ఫార్వర్డ్ చేస్తాయి వితౌట్ చెకింగ్ ఎనీథింగ్. ఓకే, అట్లా ఈ సిఎస్ఎంఏ సిడి అంటారు, కొలిజన్ సెన్స్, అదేదో ఉంది టెక్నాలజీ. సో అది ఉంది, అది నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల సో ఇట్ విల్ సెన్స్ ద డేటా. ఇప్పుడు ఎవరైనా సరే పీసీబీ అట్ ద టైం రెండు ట్రై టు యాక్సెస్ ద ప్రింటర్ కదా. సో పీసీబీ ఏం చేస్తుంది, ఓకే ఫస్ట్ ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి సెకండ్ రిక్వెస్ట్ని స్టాప్ చేస్తుంది. వన్స్ ఫస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ప్రాసెస్ని అలో చేస్తుంది అనమాట. అట్లా. సో collision domain and broadcast domain you can go through it, and సపోజ్ రియల్ టైమ్ సినారియోలో ఇది కూడా ఒకటి. సో ఇక్కడ చూడండి హబ్, ఇది ఒక హబ్. సో హబ్లో ఆల్ ఆర్ బిలాంగ్స్ టు వన్ కొలిజన్ డొమైన్. ఓకే, స్విచ్లో మీరు చూడొచ్చు వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్, వన్ కొలిజన్ డొమైన్. సో హబ్లో కొలిజన్స్ జరుగుతాయి, బట్ స్విచ్లో అలా జరగదు. ఓకే, దిస్ అ రౌటర్ అండ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ అ స్విచ్. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ ఉంది, హబ్ ఉంటే ఎలా, స్విచ్ ఉంటే ఎలా. సో హబ్లో ఏంటంటే ఆల్ పోర్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు వన్ కొలిజన్ డొమైన్. స్విచ్లో అలా కాదు, ఈచ్ పోర్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు వన్ కొలిజన్ డొమైన్, ఈచ్ పోర్ట్. ఓకే, ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో ఈవెన్ డేటా రిసీవ్ చేసుకున్నా సరే బేస్డ్ ఆన్ ద మ్యాక్ అడ్రస్ 1 to 1 యూనికాస్ట్ చేస్తుంది కాబట్టి దెర్ ఇస్ నో కొలిజన్స్. దట్స్ వై వన్ కొలిజన్ డొమైన్. అది. సో చెప్పాను కదా, హబ్, రిపీటర్ ఇవన్నీ లెగసీ డివైజెస్, ఇవన్నీ ఓల్డ్ 1990s 2000 ఇయర్స్లో వాడేవి ఇవన్నీ. సో దీనివల్ల సిస్టమ్ చాలా యూనో చాలా ప్రాబ్లం అయ్యేవి అనమాట. అట్ ఎ టైం చాలా ఆఫీస్లో చాలామంది ఒకేసారి ప్రింటర్ని యాక్సెస్ చేసుకోవాలన్నా, లేదంటే ఏదైనా వేరే సర్వర్ని యాక్సెస్ చేసుకోవాలన్నా ఇది ఉంది కదా, దీని నుంచి కనెక్ట్ చేసేవాళ్ళు. సో ఇది ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల చాలా ఇష్యూస్ వచ్చేవి ట్రాఫిక్ ఫ్లో. సో రిపీటర్ అంటే ఏంటి, హబ్ అంటే ఏంటి, బ్రిడ్జ్ అంటే ఏంటి థియరిటికల్గా చెప్పాను. ఇక్కడ మీకు డెఫినేషన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఓకే, హబ్ అనేది ఏం లేదు, ఇట్ జస్ట్ ఏ ప్యాసివ్ డివైస్. ఒక డివైస్లో ఇక్కడ నుంచి ఇన్పుట్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఇట్ విల్ జస్ట్ కాపీ ద సిగ్నల్స్ అండ్ సెండ్ టు ఆల్ ద పోర్ట్స్. ఓకే, అదే స్విచ్ కూడా అలాగే చేస్తుంది, కానీ ఇట్ విల్ లర్న్ ద మ్యాక్ అడ్రస్. వన్స్ లర్నింగ్ ద మ్యాక్ అడ్రస్ ఇట్ విల్ డూ యూనికాస్ట్. ఓకే, ఇది అట్లా కాదు, ఇది మ్యాక్ అడ్రస్ ఉండవు, ఏముండవు దీంట్లో. దెర్ ఇస్ నో మ్యాక్ అడ్రస్ కాన్సెప్ట్ ఇన్ హబ్. ఇట్ విల్ జస్ట్ కాపీ ద సిగ్నల్స్ అండ్ సెండ్ అక్రాస్ ద పోర్ట్స్. రిపీటర్ ఈజ్ జస్ట్ యాంప్లిఫై. ఇఫ్ యూ వాంట్ టు ఇక్కడ ఇన్పుట్ ఇస్తే ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. జస్ట్ ఏం చేస్తుందంటే ఇది ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట రిపీటర్ అనేది. ఓకే, సపోజ్ కేబుల్ ఉంది, ఒక 100 మీటర్స్ ఉంది, మన కాడ 100 మీటర్స్ కేబుల్ లేదు, 50 మీటర్స్ ఉంది. ఆ 50 మీటర్స్ కేబుల్ని జాయిన్ చేయాలి అంటే ఇక్కడ రిపీటర్ యూస్ చేయొచ్చు. సో వన్ ఎండ్ ఇక్కడ కనెక్ట్ చేసి అనదర్ ఎండ్ ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. సో ఇట్ విల్ యాంప్లిఫై ద సిగ్నల్ ఫ్రమ్ వన్ పోర్ట్ అండ్ it will give it on another port. ఇట్ విల్ జస్ట్ బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇవి డివైస్. నెక్స్ట్ వచ్చేసి టోపాలజీస్. ఓకే, సో టోపాలజీ అనేది టైప్స్ ఉంటాయి. బస్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, ట్రీ అండ్ మెష్. ఓకే, బస్ టోపాలజీ అంటే హియర్ యూ కెన్ కనెక్ట్, దిస్ ఈజ్ ఎ స్విచ్. ఓకే, ఇది స్విచ్ అనుకోండి, లేదంటే హబ్ అనుకోండి. సో ఆల్ ద పీసీస్ ఆర్ కనెక్టెడ్ టు ది సేమ్ స్విచ్. దిస్ ఈజ్ కాల్డ్ బస్ టోపాలజీ. స్టార్ అంటే సెంట్రల్ హబ్, ఇట్స్ లుక్ లైక్ దిస్. ఓకే, అండ్ రింగ్. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ టోపాలజీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. రియల్ టైంలో సర్వీస్ ప్రొవైడర్ ఎన్వైర్న్మెంట్లో వి యూజ్ రింగ్ టోపాలజీ. ఓకే, డిఫరెంట్ రింగ్స్ ఉంటాయి. ఓకే, రియల్ టైంలో చెప్పాలంటే మీకు ఇప్పుడు ఏపీ ఫైబర్ గ్రిడ్ అనే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉంది కదా, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు రూరల్ ఏరియాస్లో కూడా. సో డిస్టిక్ టు డిస్టిక్స్ ఎన్ని ఉన్నాయి మన కర్నూలులో, సారీ మన ఆంధ్రప్రదేశ్లో 13 డిస్టిక్స్ ఉన్నాయి కదా. సో ఆ 13 డిస్టిక్స్ ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది.
తర్వాత 13 డిస్ట్రిక్ట్స్ మళ్ళీ మండల్స్ ఉన్నాయి కదా, మళ్ళీ మండల్స్ అన్ని ఆ డిస్ట్రిక్ట్లో ఉండే మండల్స్ అన్నీ ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది. ఫైబర్ కేబుల్ లే చేస్తారనమాట. సో ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. రింగ్ టోపాలజీ ఏంటంటే, సో దిస్ డివైస్ ఈస్ హ్యావింగ్ కనెక్షన్ ఫ్రమ్ హియర్ అండ్ హియర్. ఒక సైడ్ ఒకవేళ లింక్ ఫెయిల్ అయినా అదర్ సైడ్ నుంచి రిడెండెన్సీ ఉంటుంది రింగ్ టోపాలజీ వల్ల. సో యూ విల్ హ్యావ్ రిడెండెన్సీ. ఓకే, అట్లా. సో దిస్ ఇస్ ఎ మెష్ టోపాలజీ. మెష్ అంటే all devices are connected to each other. Okay, each and every. So this is PCA 1 అనుకుంటే, A1 అనుకుంటే, దిస్ ఈస్ కనెక్టెడ్ టు ఆల్ పీసెస్. ఇక చూడండి, ఇక్కడ కనెక్ట్ అయింది, ఇక్కడ కనెక్ట్ అయింది, అన్ని పీసెస్ కనెక్ట్ అవుతుంది. సిమిలర్లీ ఈచ్ పీసీ ఈజ్ కనెక్టెడ్ టు ద ఈచ్ డివైస్. సో మెష్ టోపాలజీ అంటే అది. ట్రీ టోపాలజీ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇంకా పాయింట్ టు పాయింట్ అంటే 1 to 1, 1 to 1 కనెక్ట్ అయి ఉంటాయి. సో లీనియర్గా ఇట్లా 1 to 1 కనెక్ట్ ఉంటాయి. బట్ రియల్ టైంలో రింగ్ టోపాలజీ అనేది మేము చాలా ఎక్కువ యూస్ చేస్తాం రియల్ టైంలో. అండ్ మెష్ టోపాలజీ, మెష్ అనేది లాజికల్గా యూస్ చేస్తాం, బట్ ప్లీజ్ రిమెంబర్ దిస్ రింగ్ టోపాలజీ. ఓకే, జస్ట్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ఇన్ రింగ్ వైస్. ఓకే, ఒకదానికొకటి రింగ్లో కనెక్ట్ అయి ఉంటాయి, కానీ అన్ని డివైస్ మళ్ళీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉండవు. ఓన్లీ ద నైబర్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది రింగ్ ఫార్మాట్లో. ఓకే ఓకే నౌ ఐపీ అడ్రస్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఐపీ అడ్రస్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఇక్కడ ఉండే స్లైడ్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఎట్లా అనేది చెప్తాను నేను, దీంట్లో ఏం గుర్తుపెట్టుకోవాలనేది. సో IPv4 అడ్రస్ అంటే చెప్పాను కదా, ఇట్స్ ఎ 32-bit అడ్రస్. సో ఇట్లా ఉంటుంది ఫార్మాట్. ఓకే, ఫస్ట్ ఆక్టెట్, సెకండ్ ఆక్టెట్, థర్డ్ ఆక్టెట్, ఫోర్త్ ఆక్టెట్. సో టోటల్ కలిపి 32 bits. ఇక్కడ చూడండి మీరు. ఓకే, సో 2 power 0. సో ఇట్స్ ఎ బైనరీ ఫార్మాట్ కదా, 2 power 0, 2 power 1, 2 power 2, 0 to 7 అంటే ఎంత, టోటల్ 8. చూడండి, 1 2 3 4 5 6 7 8. 0 అనేది కూడా కౌంట్ చేస్తాం మనం. నెంబరింగ్ అనేది ఆల్వేస్ ఇట్ విల్ స్టార్ట్స్ విత్ 0, నాట్ విత్ 1. ఓకే, సో 0 to 7 ఈజ్ 8. ఓకే, 0 to 7 మొత్తం అంటే 8 bits. సో 2 power 0 అంటే ఎంత, 1. సో మ్యాథమెటికల్ థింగ్స్ కొంచెం నేర్చుకోవాలి ఇక్కడ. 2 power 1 అంటే ఎంత, 2. 2 power 2 అంటే 4, 2 into 2. 2 power 3 అంటే 8. యూ నీడ్ టు రిమెంబర్ దిస్ టేబుల్. ఓకే, సింపుల్గా మైండ్లో లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. 2 power 7 అంటే ఎంత, 128. 2 power 6 అంటే 64. 5 అంటే 32. ప్లీజ్ రిమెంబర్ దిస్ టేబుల్. ఓకే, సో ఇక్కడ చూడండి 7th బిట్. సో ఇక్కడ ఉంది కదా, ఇది 8 ఆక్టెట్ అనుకుంటే ఇది ఏమవుతుంది, ఇది 2 power 0 అవుతుంది. ఓకే, ఇదేమవుతుంది 2 power 1 అవుతుంది. ఇదేమవుతుంది 2 power 2. ఓకే, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1 ఏది ఉంది, ఇక్కడ నీకు ఓన్లీ 1 రావాలి. ఓకే, ఇక్కడ ఓన్లీ 1 రావాలి. 1 రావాలంటే ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తే 1 వస్తుంది, అన్ని జీరోస్ ఉండాలి. ఓన్లీ 2 power 0 1 కదా. సో ఆల్ పొజిషన్స్, ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, 8 పొజిషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, బిట్ నెంబర్ 1 2 3. ప్లీజ్ కన్ఫ్యూజ్ అవ్వకండి. 2 power 0 అనేది రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ మనం కౌంట్ చేసేటప్పుడు బిట్ పొజిషన్ అనేది లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, బిట్ 1 పొజిషన్, బిట్ 2, బిట్ 3, బిట్ 4 అప్ టు బిట్ 8. బట్ మన నెంబరింగ్ అనేది ఇక్కడ 2 power 0 నుంచి ఇక్కడ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం కౌంట్ చేసేటప్పుడు బిట్ పొజిషన్ మాత్రం రైట్ సైడ్ నుంచి చూస్తాం. క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రం యూ కెన్ సీ ద 2 power 0 విల్ స్టార్ట్స్ ఫ్రమ్ రైట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది 1 రావాలంటే ఆల్ జీరోస్ ఉండాలి. 2 power 0 అంటే ఎంత, 1. సో 1 వచ్చిందా. ఇప్పుడు సపోజ్ 100 రావాలి. 100 రావాలంటే ఏ పొజిషన్స్ 1లో ఉండాలి. సో 2 power 7 అంటే 128. 100 కన్నా అబోవ్ ఉంది, ఇది అవసరం లేదు. సో ఈ పొజిషన్ అనేది ఫస్ట్ బిట్ పొజిషన్ అనేది 0 ఉండాలి. ఓకే, ఇది అవసరం లేదు మనకి. నెక్స్ట్ 2 power 6 అంటే 64. సో 64 అనేది అవసరం కదా మనకి. సో ఈ బిట్ 1 చేసుకుంటే సో మనకి ఎంత, 64. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎంత కావాలి, 36 కావాలి ఇంకా మనకి. సో నెక్స్ట్ వచ్చేసి 32 కూడా మనకి ఇంకా కావాలి కదా. 100 అవ్వాలంటే ఎంత, స్టిల్ వీ నీడ్ 36. సో ఇక్కడ 32 ఉంది. ఓకే, యూ నీడ్ దిస్ బిట్ ఈజ్ ఆల్సో ఏ 1. సో ఇక్కడ 32 ఎంత అయింది మొత్తం, 32 ఒక 64 ఎంత, 96. స్టిల్ యూ నీడ్ 4. ఓకే, సో ఈ బిట్ చూడండి, 4th బిట్ 2 power 4 అంటే 16. యూ నీడ్ 16, యూ నీడ్ ఓన్లీ 4. సో ఈ బిట్ 0 వేసుకుంటున్నా. సో నాకు 0 అవసరం లేదు. నెక్స్ట్ బిట్ నెంబర్ 3.
ఎయిట్ 2 power 3 అంటే 8. ఐ డోంట్ నీడ్ ఎనీ 8. సో ఇది కూడా నేను 0 వేసేస్తున్నా. ఓకే, నెక్స్ట్ 2 power 2 అంటే ఎంత 4. ఐ నీడ్ ఎగ్జాక్ట్లీ 4. సో ఇది 1 వేసుకుంటున్నా ప్లస్ 4 ఎంత టోటల్ ఇట్స్ 100. 100 అయిపోయింది కాబట్టి రిమైనింగ్ బిట్ పొజిషన్స్ కూడా నేను 0 వేసేసుకుంటున్నా. సో ఈ 100ని నేను బైనరీలో కన్వర్ట్ చేస్తే ఇది వాల్యూ. ఓకే, ఇక్కడ చూడండి వచ్చిందా 0 1 1 0 0 1 0 0 కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా అది. సో ఈ టేబుల్ నేర్చుకున్నారంటే ఈజీగా మీరు బైనరీ నుంచి డెసిమల్, డెసిమల్ నుంచి బైనరీగా కన్వర్ట్ చేయొచ్చు ఈజీగా. ఇదొక షార్ట్ కట్. ఇంకొక ట్రెడిషనల్ మెథడ్ ఉంది. సో ట్రెడిషనల్ మెథడ్ అంటే ఇది. సో 100ని యూనిట్ టు ఎల్సిఎం సంథింగ్ ఉంటుంది కదా, అది చేయాలి. సో 2 5 10 0. ఇదంతా రిమైన్స్ ఏముంది 0. ఓకే, నెక్స్ట్ 2 2 2 5 అంతే కదా, ఇక్కడ 0. సో ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. సో 1 2 అంటే రిమైనింగ్ ఎంత ఉంది 1 అట్లా. 2 6 0. 2 3 0. 6 కదా. ఓకే, నెక్స్ట్ 2 2 ఇక్కడ ఎంత 2 1 2 కదా, రిమైనింగ్ ఎంత ఉంది 1. నెక్స్ట్ లాస్ట్ 0. సో సేమ్ ఇక్కడ నుంచి టాప్ నుంచి రావాలి. ఇది 0 అని ఉంటుంది కదా, చూడండి ఏముంది 0 0. ఎక్కడ నుంచి వచ్చింది కింద నుంచి కదా, ఇక్కడ నుంచి 0 1 0. యా, కింద ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 0 0 0 1 0 0 1. యాక్చువల్లీ ఇక్కడ 1 రావాలి, ఇక్కడ 1 రావాలి, ఇది 0 ఉండాలి. సో ఇట్లా ఈ ప్రాసెస్లో కూడా చేయొచ్చు. ఓకే, ఇది జనరల్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఇది. సో ఎస్టీఎల్డి డికా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో బైనరీ నుంచి డెసిమల్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఇది. సో ఇది చేసుకుంటూ వెళ్తే చాలా చాలా లెంతీ ప్రాసెస్. సో నేనేం చేస్తానంటే జనరల్గా ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటా. ఈ టేబుల్లో సో 168 రావాలంటే ఏ ఏ ఏ ఆక్టేట్స్ నేను చేసుకోవాలి అని టేబుల్లో నుంచి చూసుకుంటా. సో 168 అనుకోండి, ఈ బిట్ 1 చేసుకుంటా. సో 128 ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ నాకు ఎంత కావాలి, నెక్స్ట్ ఇంకా 40 కావాలి. సో ఈ 40 64 కాబట్టి ఇది అవసరం లేదు 0. నెక్స్ట్ 32 నాకు 40 కావాలి, 32 ఉంది కాబట్టి ఈ బిట్ కూడా 1 చేసుకుంటా. రిమైనింగ్ 8 కావాలి కాబట్టి ఇది 0 వేసుకుని ఇది చేసుకుంటా. సో సింపుల్. సో ఇఫ్ యూ రిమెంబర్ దిస్ టేబుల్ యూ కెన్ ఈజీలీ accurately convert the decimal number into the binary. Okay, this is how it works. ఇది. సో ఈ టేబుల్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సబ్నెట్టింగ్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ టుమారో సబ్నెట్టింగ్ కాన్సెప్ట్ చెప్తా, అప్పుడు యూజ్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు కన్వర్ట్. ఓకే, ఇక్కడ ఇచ్చాను కదా. సో అన్నీ యాడ్ చేస్తే చూడండి, ఆల్ బిట్ పొజిషన్స్ 1 1 1 అయితే ఇట్ విల్ బి 255. ఓకే, అది. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి ఐపీ అడ్రస్ అంటే ఏంటి? ఇట్స్ ఎ లాజికల్ అడ్రస్. యూ కెన్ అసైన్ ఎనీ ఐపీ అడ్రస్ టు యువర్ సిస్టమ్. ఓకే, అది ఆ డెఫినేషన్ ఇప్పుడు చెప్తా. పీపుల్ ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈజ్ ఐపీ అడ్రస్ అని. ఓకే, సో ఇక్కడ చూడండి, వీ హ్యావ్ 5 క్లాసెస్ ఇన్ ఐపీ అడ్రస్. ప్లీజ్ రిమెంబర్, అండ్ నెట్వర్కింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లైఫ్ లాంగ్ మనం ఐపీ అడ్రసెస్ని యూస్ చేస్తూనే ఉంటాము. యాజ్ ఎ నెట్వర్క్ ఇంజనీర్ యూ నీడ్ టు నో దిస్ ఐపీస్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్ ఆర్ నాట్, వాట్ ఆర్ ద అవైలబుల్ ఐపీస్ అన్నీ తెలుసుకోవాలంటే ఈ రేంజెస్ తెలుసుకోవాలి. సో యూ విల్ హ్యావ్ ఫైవ్ క్లాసెస్, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ. సో జనరల్గా మనం ఆర్గనైజేషన్స్లో యూజ్ చేసేది క్లాస్ ఏ, బి, సి ఓన్లీ. డి అనేది మల్టీ కాస్ట్, మల్టీ కాస్ట్లో యూస్ చేస్తారు. క్లాస్ ఈ అనేది రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్. సో మేబీ యూఎస్ మిలిటరీ కానీ సమ్ అదర్ పీపుల్ యూస్ చేస్తారు, మిలిటరీ పీపుల్. సో మనం ఎక్కువ యూస్ చేసేది క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఇవి 3 క్లాసెస్, బాగా గుర్తుపెట్టుకోండి. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. అండ్ క్లాస్ డి వచ్చేసి ఫర్ మల్టీ కాస్ట్. సో ఇందులో 16 మిలియన్ హోస్ట్లు ఉంటాయి. 16 మిలియన్ హోస్ట్ అంటే ఏంటి? ఇక్కడ కంప్యూటర్స్. ఈ హోస్ట్ అనేది నీ మొబైల్ కావచ్చు, నీ ల్యాప్టాప్ కావచ్చు, నీ ఇంట్లో టీవీ కావచ్చు. ఏ డివైస్ అయితే ఐపీ అడ్రస్ ఉంటుందో ఆ డివైస్ని హోస్ట్ అంటారు. ఓకే, సో ఐపీ అడ్రస్ ప్రతి ఒక్కటి కావాలి. టీవీకి కానీ వైఫై సపోర్ట్ చేసేది ఏ డివైస్కైనా సరే.
L3 డివైస్, నీ మొబైల్ కూడా ఇట్స్ ఏ L3 డివైస్, ఇట్స్ రౌటర్. మన కంప్యూటర్ కూడా ఒక రౌటర్, ఇట్ సపోర్ట్స్ ఐపీ రైట్, ఇట్స్ లేయర్ 3 డివైస్. మన కంప్యూటర్, మన మొబైల్, మన టీవీ, ఇంట్లో టీవీ, వైఫై డివైస్, ఇవన్నీ లేయర్ 3 డివైజెస్ అనమాట. బికాస్ ఇట్ రిక్వైర్స్ ఐపీ అడ్రస్ టు కమ్యూనికేట్ ద నెట్వర్క్. ఓకే, 127 నెట్వర్క్స్ ఉంటాయి. సో ఇది క్లాసెస్. క్లాస్ ఏలో దీంట్లో ప్రైవేట్ ఐపీ అండ్ పబ్లిక్ ఐపీ అని ఉంటాయి. ఓకే, ప్రైవేట్ ఐపీ అండ్ పబ్లిక్ ఐపీ అంటే ఏంటంటే, ఈ ప్రైవేట్ ఐపీస్ యూస్ చేసి యూ కెన్ క్రియేట్ యువర్ లోకల్ ఏరియా నెట్వర్క్. నీ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే నీ ఓన్గా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే ఇప్పుడు సపోజ్ నేను 192.168.0.0 నుంచి 192.168.255 ఈ రేంజ్లో నేను ఏ ఐపీ అడ్రస్ అయినా యూస్ చేసుకోవచ్చు నా లోకల్ ఏరియా నెట్వర్క్లో. సపోజ్ ఒక నిమిషం, నేను ఒక వైఫై కనెక్ట్ అయినా కదా. సో దిస్ ఇస్ ద టర్మినల్. వన్ సెకండ్. So sorry. So this is a terminal. Okay, once again this is a Mac kada. One second. ifconf. ఓకే, సో ఇక్కడ ఉన్నాయి కదా, ఇది కమాండ్ ఇస్తే ఐ విల్ గెట్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. ఐపీ అడ్రస్ ఏంటి, సో ఇదంతా మ్యాక్ అడ్రస్. సో మ్యాక్ అడ్రస్, ఐపీ అడ్రస్. ఓకే, సో దిస్ ఇస్ ఆర్ప్ టేబుల్. ఓకే, సో సపోజ్ నేను www.google.com పింగ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. ఓకే, పింగ్ చేస్తున్నాను, రీచ్ అవుతుందా లేదా అని. సో రీచ్ అవుతుంది కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి డొమైన్కి ఒక ఐపీ అడ్రస్ ఉంది. ఇది చూడండి, ఇక్కడ ఐపీ అడ్రస్ ఉందా. దిస్ ఈజ్ కాల్డ్ పబ్లిక్ ఐపీ. సో ఈ పబ్లిక్ ఐపీ అనేవి మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఐఏఎన్ఏ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. సో అవన్నీ డిసైడ్ చేశారనమాట, వాట్ ఈస్ పబ్లిక్ ఐపీస్, వాట్ ఈస్ ప్రైవేట్ ఐపీస్. సో ఈ ఐపీస్ని మీరు కొనుక్కోవాలి. సపోజ్ నేను ఉన్నాను రమేష్ టెక్ లైబ్రరీ అని ఇప్పుడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాను. దానికి కూడా నాకు ఒక ఐపీ అడ్రస్ కావాలి, ఒక డొమైన్ నేమ్కి దానికి ఐపీ అడ్రస్ నేను కొనబోతున్నాను. సో ఇట్ విల్ బి కాస్ట్లీ అనమాట, చాలా కాస్ట్లీ ఉంటుంది. సో యూ నీడ్ టు పర్చేస్ దీస్ పబ్లిక్ ఐపీస్. ఓకే, ప్రైవేట్ ఐపీస్ అనేది నువ్వు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ యూజ్ ఫర్ క్రియేటింగ్ యువర్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఫర్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఆల్సో యూ కెన్ యూజ్ ఇట్. బట్ పబ్లిక్లో అంటే ఐఎస్పీలో అడ్వర్టైజ్ చేసేటప్పుడు యూ నీడ్ ఏ పబ్లిక్ ఐపీ. ఓకే, సో పబ్లిక్ ఐపీ మనం ఏం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. సో పబ్లిక్ ఐపీ ఎందుకు అవసరమో గుర్తుంది, ఒక ఎగ్జాంపుల్కి చెప్పా. facebook.com అని కొట్టిన, ఏదో youtube.com అని కొట్టిన, ప్రతి ఒక్క వెబ్సైట్కి ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది. సో ఆ ఐపీ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది ఐపీ అనేది కొనుక్కోవాలన్నమాట మనం. సో సిస్టమ్ ఓన్లీ అండర్స్టాండ్ జీరోస్ అండ్ వన్స్ కదా, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్న డొమైన్స్ మనం అర్థం చేసుకోవడానికి. సో అందుకే వీ నీడ్ ఏ పబ్లిక్ ఐపీ. ఓకే, సో ఈ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఉంది కదా. ఇందులో ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్ వచ్చేసి ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 10.0.0.02, 10.255.255.255. సో ఇది ఫస్ట్ క్లాస్ ఏ రేంజ్ ఉంది కదా. క్లాస్ ఏ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1.0.0.1 to 126, 1 to 126 సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రైవేట్ వచ్చేసి 10.0 to 10.255, రిమైనింగ్ అన్ని పబ్లికే. ఓకే, ఓన్లీ ఈ రేంజ్ ఒకటే మనకి ప్రైవేట్, రిమైనింగ్ ఆల్ ఆర్ పబ్లిక్. అదే క్లాస్ బీలో అనుకోండి, క్లాస్ బి రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 128 నుంచి 191. ఓకే, అందులో ప్రైవేట్ వచ్చేసి 172. సో 128 191 మధ్యలో ప్రైవేట్ ఉంది కదా, 172.16.0.02 172.31.250.255. దిస్ ఈజ్ అ ప్రైవేట్ రేంజ్. రెస్ట్ రిమైనింగ్ అన్ని పబ్లిక్. సిమిలర్లీ క్లాస్ సి రేంజ్ ఏమవుతుంది, 192 to 223. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, 1 to 126, 128 to 191, 122 to 123 సిరీస్లో వస్తున్నాయి. ఇవన్నీ రేంజెస్. ఇందులో ప్రైవేట్ వచ్చేసి ఇది 192, 168.0.02, 192.168.255. ఇది రేంజ్. ఈ రేంజ్ నేను టుమారో అడుగుతాను, ప్లీజ్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇవన్నీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ స్పేసెస్. ఇవన్నీ కాకుండా రిమైనింగ్ అన్నీ పబ్లికే. సో ఇది 224 to 239 ఇస్ అ క్లాస్ డి మల్టీకాస్ట్. సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాడు, వాట్ ఇస్ ద రేంజ్ ఆఫ్ క్లాస్ ఏ అని. మీరు పుట్టిన అదేంది ప్రైవేట్ ఐపీ అడ్రస్ చెప్పకూడదు, ఈ స్పేస్ చెప్పకూడదు.
మీరు ఏం చెప్పి క్వశ్చన్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ బాగా వినాలి, ఏం అడుగుతున్నాడు ఎగ్జాక్ట్గా అనేది. క్లాస్ ఏ అంటేనే ఏం చెప్తాం మనం, 1 to 126. అప్పుడు వాడు ఒకవేళ ప్రైవేట్ అడ్రస్, క్లాస్ ఏ ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్ అడిగితే అప్పుడు యూనిట్ టు టెల్ 10.0.0.0 టు 10.255.255. ఇది. సో చూడండి, క్లాస్ ఏలో మనకి ఎన్ని నెట్వర్క్స్ ఉంటాయి, వన్ నెట్వర్క్ పోర్షన్. వన్ సెకండ్. ఓకే, అయ్యా, ఓకే. సో ఇక్కడ వన్ నెట్వర్క్ పోర్షన్, ఇది నెట్వర్క్ పోర్షన్, రిమైనింగ్ అన్ని హోస్ట్ పోర్షన్స్ 3. అంటే ఇది ఫిక్స్ అనమాట. సో ఇవన్నీ హోస్ట్ పోర్షన్స్, జీరోస్ ఉంటాయి. సో ఇవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, 16 మిలియన్ హోస్ట్లు అనమాట. 2 power 8 ఇంటూ 2 power 8 ఇంటూ 2 power 8 అట్లా. సో 2 power 8 అంటే ఎంత, ఇదంతా మొత్తం అన్ని కలిపి 255. ఓకే, సో వన్ నెట్వర్క్ పోర్షన్ ఉంటుంది. బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255.0.0.0. అదే క్లాస్ బి అనుకోండి, 2 నెట్వర్క్ పోర్షన్స్, 2 హోస్ట్ పోర్షన్స్. ఈ నెట్వర్క్ పోర్షన్స్ అన్ని ఫుల్ అయి ఉంటుంది. సో అన్ని వన్స్ అయి ఉంటాయి. అన్ని వన్స్ అయితే ఎంత, 250. ఇందాక చెప్పా కదా, అన్ని బిట్ పొజిషన్స్ 1 అయిపోతే, ఇక్కడ చూడండి అన్ని బిట్ పొజిషన్స్ 1 అయినాయంటే వాల్యూ ఎంత, 255. బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని బిట్ పొజిషన్స్. సో ఇక్కడ సేమ్ అన్ని బిట్ పొజిషన్స్ 8 బిట్ పొజిషన్స్ 1 అయినాయి అనమాట. దెర్ ఇస్ నో స్పేస్. సో 2 నెట్వర్క్ పోర్షన్స్, 2 హోస్ట్ పోర్షన్స్. సిమిలర్లీ క్లాస్ సి ఆల్సో 3 నెట్వర్క్ పోర్షన్స్ అండ్ ఓన్లీ 1 హోస్ట్ పోర్షన్స్. అంటే యూ కెన్ యూజ్ దిస్ హోస్ట్ పోర్షన్స్ని మాత్రమే మనం యూజ్ చేసుకోగలం, ఈ నెట్వర్క్ పోర్షన్స్ని మనం యూజ్ చేసుకోలేం, బికాస్ అన్ని ఫిల్అప్ అయిపోయి అన్ని ఫిక్స్డ్ అనమాట. ఓన్లీ యూ కెన్ యూజ్ దిస్ హోస్ట్ పోర్షన్స్. ఓకే, సపోజ్ ఇప్పుడు ఉంది 192.168. ఎగ్జాంపుల్ 1.0. ఓకే, ఇది ఒక నెట్వర్క్. ఇదేంటి, క్లాస్ సి ప్రైవేట్ ఐపీ అడ్రస్. 0.0 నుంచే స్టార్ట్ అవుతుంది, బట్ నేను నెక్స్ట్ 1 నుంచి తీసుకున్నా. ఓకే, ఇక్కడ చూడండి, దీని యొక్క డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఏమవుతుంది, క్లాస్ సి కదా. సో ఇది ఈ సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255.255.250.0. నిన్న చూపించాను కదా మీకు సెట్టింగ్స్లో, ఏంటి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మనం ఇక్కడ వైఫై ఉంది కదా, టీసీపీలో యూ విల్ సీ దిస్ ఈజ్ ఐపీవీ ఫర్ అడ్రస్. చూడండి ఇక్కడ ఉందా, 192.168.0.111. సో ఇదంతా ప్రైవేట్ ఐపీ అడ్రస్. సేమ్ ఇదే అడ్రస్సే చాలా వైఫై డివైజెస్లో ఉంటుంది, మన లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట ఇది. సో బై డిఫాల్ట్ ఇది క్లాస్ సి కదా, ఇది క్లాస్ సి, ఇది నా కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ ఇది, అండ్ దీని యొక్క సబ్నెట్ మాస్క్ ఇది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద రౌటర్ గేట్వే, దిస్ ఇస్ ద గేట్వే. ఓకే, చూడండి ఇది క్లాస్ సి రేంజ్ కాబట్టి బై డిఫాల్ట్ ఎంత ఉంది, సబ్నెట్ మాస్క్ 250.250.250. సో ఇప్పుడు ఇది ఎట్లా 255, ఈ దీంట్లో అవైలబుల్ హోస్ట్లు ఎన్ని ఉంటాయంటే, ఇక్కడ 1.0 కదా, నెక్స్ట్ 1.1, 1.2, 1.3 అప్ టు 1.255. సో ఇది రేంజ్ అనమాట, 0 to 255 వరకు రేంజ్ ఉంటుంది. అంటే మనం ఆల్మోస్ట్ 256 డివైజెస్కి కనెక్ట్ చేసుకోవచ్చు ఈ క్లాస్ సి నెట్వర్క్లో, వన్ నెట్వర్క్లో అట్లా. సో ఇప్పుడు మీ ఇంట్లో వైఫై ఉంది, మీ ఇంట్లో వైఫై మ్యాక్సిమం ఎన్ని డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు, 256. ఆ 256లో టూ 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 పోర్షన్స్ 1.0, 255, ఇది నెట్వర్క్ పోర్షన్ అవుతుంది, ఇది నెట్వర్క్ ఐడి అవుతుంది, ఇది బ్రాడ్కాస్ట్ ఐడి అవుతుంది. ఓకే, వీటి యొక్క ఇంపార్టెన్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇవి మనం యూస్ చేయడానికి లేదు, ఓన్లీ ఇన్ బిట్వీన్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే సిస్టమ్స్కి లేదంటే కంప్యూటర్స్కి, మీ మొబైల్స్కి ఐపీ అడ్రస్ అని అసైన్ అవుతుంది ర్యాండమ్గా. సో ఇది టుడే క్లాస్. ఓకే, సో మీరు నిన్న కొంచెం హెడర్స్ నేర్చుకుంటే కొంచెం ఈజీ అయ్యేది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో టుడే వాట్ వీ హ్యావ్ కవర్డ్, ప్యాకెట్ స్విచ్చింగ్, సర్క్యూట్ స్విచ్చింగ్ అంటే ఏంటి, హెడర్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డేటా ఫ్లో, బ్రాడ్కాస్ట్ డొమైన్, కొలిజన్ డొమైన్, అండ్ ఐపీ అడ్రస్ అండ్ రేంజెస్. ప్లీజ్ టుమారో మాత్రం నేను హెడర్స్ అడుగుతాను, అట్ ది సేమ్ టైం ఈ రేంజెస్ అడుగుతాను. మామూలుగా క్లాస్ ఏ రేంజెస్ ఏంటి, అందులో ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ రేంజెస్ ఏంటి అని. సో పబ్లిక్ ఐపీ రేంజ్ అని అడుగుతాడు తెలివిగా కొంతమంది ఇంటర్వ్యూలో. వాట్ ఈస్ ద పబ్లిక్ ఐపీ రేంజ్ ఫ్రమ్ క్లాస్ ఏ? యూ నీడ్ టు టెల్ 10.0.0.2, 10.255, దీస్ ఆర్ ద ప్రైవేట్ ఐపీ రేంజ్.
అపార్ట్ ఎక్సెప్ట్ దిస్ రేంజ్ రిమైనింగ్ ఆల్ ఆర్ పబ్లిక్, అలా చెప్పాలి ఆన్సర్. సో ఓన్లీ రిమెంబర్ ద పబ్లిక్ ప్రైవేట్ ఐపీ రేంజెస్. సో అకార్డింగ్ టు ద రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్. ఓకే, ఎన్ని హోస్ట్ పోర్షన్స్ ఉంటాయి, ఎన్ని నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి, ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి, బికాస్ సబ్నెట్టింగ్లో నెక్స్ట్ యూజ్ చేస్తాం. ఓకే, దట్స్ ఇట్. ఎనీ క్వశ్చన్స్ ఉన్నారా క్లాస్లో?